కేంద్రంలో ఒక పార్టీ అధికారాల నుండి రాష్ట్రంలో మరొక పార్టీ అధికారాలు ఉన్నప్పుడు సహజమైన వైరం కొనసాగుతూ ఉంటుంది. ఇది ఎక్కడైనా ఉండేది. సో ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా కేంద్రంతో సఖ్యతగా ఉన్నంత కాలం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఆ మాట లేదు. ఎందుకంటే అక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకదానికొకటి లైక్ ఒకదాని మరొకటి కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటంటే జిఎస్టీలో రాష్ట్రాలకు షేర్ ఉంటుంది. ఇప్పుడు ట్యాక్స్ తగ్గించినప్పుడు ఆ మేరకు కేంద్రం తన ఆదాయాన్ని కోల్పోతుంది, రాష్ట్రం తన ఆదాయాన్ని కోల్పోతుంది. ఎందుకంటే మీరు ఎక్కడైనా రెస్టారెంట్కి వెళ్తే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ అని ఉంటుంది. అంటే సెంట్రల్కి పోతుంది, స్టేట్కి పోతుంది. ఇప్పుడు అది తగ్గింది కాబట్టి స్టేట్ కూడా ఆదాయం కోల్పోతుంది. సెంట్రల్ ఆదాయం కోల్పోతే స్టేట్ ఆదాయం కోల్పోతుంది. సో అయితే ఇక్కడ ఏంటంటే 5 సంవత్సరాల పాటు కాంపెన్సేషన్ ఇవ్వాలని జిఎస్టీ వచ్చినప్పుడు అనుకున్నారు. ఆ పీరియడ్ దాటిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ కాంపెన్సేషన్ అనేది ఇవ్వరు. కాబట్టి మేము దాదాపుగా 7,000 కోట్ల ఆదాయం కోల్పోతామని చెప్పి మల్లు బట్టి విక్రమార్క చెప్పినారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే జిఎస్టీ మండలిలో రాష్ట్రాలకే ఎక్కువ ఓట్లు ఉంటాయి. సో జిఎస్టీ మండలి నిర్ణయం తీసుకుంటుంది. జిఎస్టీ మండలిలో 3/2 ఓట్లు రాష్ట్రానికి ఉంటుంది, 3/1 ఓటు మాత్రమే కేంద్రానికి ఉంటుంది. సో ఎవరైతే మనం వ్యతిరేకిస్తున్నారో రీఫార్మ్స్ని, ఆ జిఎస్టీ మండలిలో పెద్ద ఎత్తున గళం విప్పాల్సి ఉండింది. అక్కడే పెద్ద ఎత్తున మాట్లాడి అందరూ ఒకటై, ఈవెన్ ఇప్పుడు బీజేపీకి చెందిన ముఖ్యమంత్రి అయినా లేదంటే పక్కన తెలుగుదేశం సంబంధించిన ముఖ్యమంత్రి అయినా కన్విన్స్ చేసి ఉంటే మనమే నష్టపోతాం కదా, దాన్ని డిమాండ్ చేద్దామని చెప్పి జిఎస్టీ మండలిలోనే తేల్చుకొని ఉంటే బాగుంది. సో అలా కాకుండా బయటకు వచ్చి చెప్పడం వల్ల సామాన్య ప్రజానికి ఇది పెద్దగా ఈ విషయం ఏం తెలియదు. అవును కేంద్ర ప్రభుత్వం అంటే ఒక దగ్గర నిర్ణయానికి యాక్సెప్ట్ చేసినట్టుగా చేసి మరొక దగ్గర దాన్ని వ్యతిరేకించడం అనేది ఒక పొలిటికల్ ఇష్యూగానే కనపడుతుంది తప్పనిస్తే నిజంగా ఎకానమిక్ ఇష్యూగా కనపడుతుంది. రెండోది ఏంటంటే రాష్ట్రాలు కూడా ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు సమకూర్చుకోవాలి. అండ్ కేవలము ఈ పన్నుల ద్వారానే రాష్ట్రం రైజ్ చేయడం ద్వారానే వచ్చేదని కాకుండా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటాం. రెండోది ఏంటంటే వీళ్ళు చెప్తున్నట్టుగా ఆ ట్యాక్స్ తగ్గించడం వల్ల 7 వేట్లు కోల్పోతాం అన్నాం, కానీ వస్తు సేవలు కొనుగోలు పెరుగుతుంది. అది ఎంత మేర పెరుగుతుంది అన్న దాన్ని బట్టి కూడా ఎంత ఆదాయం తగ్గుతుందో తెలుస్తుంది. సో కొంతకాలం ఆదాయం తగ్గినప్పటికీ దీర్ఘకాలంలో సామాన్యులకు ప్రయోజనం చేకూరినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రయోజనం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వివిధ పన్నుల రూపంలో వచ్చి కంపల్సరీగా ఉంటుంది.